అల్లు వారి వారసుడు అల్లు శిరీష్ నయనికారెడ్డి వివాహం మార్చి 6న అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరగనుంది. దీంతో మార్చి 2న వీరి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ అల్లు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. అల్లు అర్జున్ బ్రదర్స్ ఈ వేడుకలో సందడి చేశారు. అలాగే టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ యాక్టర్స్తో పాటు రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, మంచులక్ష్మి వంటి వారు కూడా తలుకుమనిపించారు. ఇక ఎంతమంది ఉన్నా ఈ ఈవెంట్లో ఒక లోటైతే కనిపించింది. అదే శిరీష్ మేనమామలు మెగా బ్రదర్స్ ఈ వేడుకలో ఎక్కడా కనిపించలేదు. అల్లు వారింట వేడుక అంటే మొదట ఉండేది చిరంజీవి గారే. కానీ ఈసారి చిరంజీవి గారు కూడా ఈ వేడుకలో హాజరు కాలేదు. దీనికి కారణం రీసెంట్గా చిరంజీవి గారి భుజానికి సర్జరీ అయ్యి నొప్పి ఎక్కువగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు గారు జస్ట్ అలా వచ్చి వెంటనే వెళ్ళిపోయారు. వరుణ్ తేజ్ ఫ్యామిలీ కూడా రిసెప్షన్లో ఎక్కడ కూడా కనిపించలేదు. నిహారిక మాత్రం ఈ వేడుకలో సందడి అయితే చేశారు. ఇక శిరీష్ మూడవ మేనమామ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వేడుకలో ఎక్కడ కనిపించలేదు. రాజకీయ పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఈ కార్యక్రమానికి మిస్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన మంగళగిరిలో ఉన్నారని సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ ముగ్గురు లేరనే లోటు తప్ప ఈ వేడుక అంతా కూడా ఎంతో ఘనంగా జరిగింది. కావాలనే మేనమామలు మిస్ అయ్యారని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుంటే వారు కూడా ఉంటే బాగుండేది అని మరికొందరు కామెంట్ అయితే చేస్తున్నారు. ఇక ఈ ముగ్గురు కనీసం మార్చి 6న జరిగే పెళ్లి వేడుకకు కూడా హాజరవుతారా లేదనేది వేచి చూడాల్సిందే. అసలు అల్లు వారి ఈ వేడుకకు మెగా బ్రదర్స్ కావాలనే మిస్ అయ్యారా? దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.